వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్. ఈ రోజు అయితే నేను కిచెన్ కోసం కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను. నాకు చాలా నచ్చినాయి. ఎప్పటి నుంచో తీసుకుందాం అని వెయిట్ చేసి ఇప్పటికి తీసుకున్నాను. సో కార్ట్లో చాలా వెయిట్ చేసినాయి అనమాట నేను తీసుకోవడానికి. సో నేను కొంచెం ప్రైస్ తగ్గిన తర్వాత అప్పుడు తీసుకుంటాను అనమాట. సో వెంటనే తీసేసుకోను. నాకు నచ్చిన ఐటమ్స్ కార్ట్లోకి యాడ్ చేసి కొంచెం ప్రైస్ తగ్గిన తర్వాత తీసుకుంటాను అనమాట. ఇవాళ అయితే కనుక నేను షాపింగ్ మొత్తం తెము యాప్లో నుంచి చేశాను. సో మనకి ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. ఈ యాప్లో అయితే కనుక నాకు చాలా నచ్చేసింది. దీనిలో మాత్రం ప్రతి ఒక్కటి మనకి అందుబాటులో ఉన్న ధరలోనే ఉంటాయి అనమాట. మనం ఎక్కువ మనీ అయితే స్పెండ్ చేయవలసిన లేదు. ఇంత తక్కువ రేట్లకు వస్తున్నప్పుడు మరి ఇంకా ఆలస్యం చేయకూడదు అనమాట. వెంటనే కనుక తెము యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ రోజు నేను తీసుకున్న ఐటమ్స్కు లింక్స్ కూడా ఇస్తాను. ఒకసారి కావాలంటే ఎవరికైనా నచ్చితే కనుక నేను తీసుకున్న ఐటమ్స్ ట్రై చేయండి. ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే కనుక మీరు ఫస్ట్ ఆర్డర్ చేస్తే కనుక మీకు 90% డిస్కౌంట్ వచ్చింది అనమాట. మరి ఇంత స్పెషల్ ఆఫర్ అయితే కనుక మీరు అసలు మిస్ చేయకండి. వెంటనే కామెంట్లో ఉన్న లింక్ని క్లిక్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నా ఆర్డర్స్ వచ్చేసినాయి 1, 2 and 3. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏమన్నాయో. సీజర్ కూడా పక్కనే రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. ప్యాకింగ్ చేయాలంటే ఎంత ఇష్టమో, మళ్ళీ ఇబ్బంది లేకుండా సీజర్ కూడా పక్కనే పెట్టేసుకుని రెడీగా వీడియోకి స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ ఎక్కడ ఆలస్యం అయిపోద్దో అని. సో చూద్దామా ఈరోజు మనం తీసుకున్న ఐటమ్స్ ఏమన్నాయో లోపల. ఈ ప్యాకింగ్ అయితే కట్ చేశాను. చూడండి, ఫస్ట్ ఐటమ్ అయితే కనుక మనకి బయటకు వచ్చేసింది. వావ్, ఇది వచ్చేసి ఫ్యాను. ఇప్పుడు సమ్మర్ కదా, ఫుల్ వేడి అనమాట. సో అందుకని నేను ఒకవేళ ఇండియా వెళ్దాం అనుకుంటున్నాము, ఇండియా వెళ్ళే ప్లాన్ ఉందనమాట. సో దానికోసం యూజ్ అయిద్దని తీసుకున్నాను అనమాట. చాలా ఇబ్బంది కదా. సో వావ్, చాలా బాగుంది. మా పిల్లలు చూడండి, బాగుంది. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అనిపించింది, ఎండలు బాగా అనమాట. ఈసారి వెళ్దామని అనుకుంటున్నాం కానీ సో సరే అదే ఇది బాగుంటే కనుక వేరేది ఆర్డర్ చేయొచ్చులేమని ఒకటే ఆర్డర్ చేశాను. సో ఇది కొంచెం బ్యాటరీ పవర్ బాగుంది అనిపిస్తే కనుక వేరేది ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఆర్డర్ చేస్తాను. ఒకటే తీసుకున్నాను ప్రస్తుతానికి అయితే కనుక. సో చాలా బాగుంది, తీసుకోవచ్చు ఇంకొకటి. కాకపోతే బ్యాటరీ ఎంత వస్తుంది అని చూడాలి. సో మనకి ఇది చార్జర్ యూఎస్బీ కూడా ఇచ్చారనమాట. మనకు ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టుకుని వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏముందో చూద్దాం. మా వాడిని సిజర్ తీసుకురామంటే చూడండి ఎంత పెద్ద తీసుకొచ్చాడు. ఇదేంటిదో కానీ ప్యాకింగ్ బాగుంది. ఇది వచ్చేసి ఆయిల్ అనమాట. ప్యాకింగ్ బబుల్ ప్యాకింగ్ చేశారు మనకి డ్యామేజ్ అవ్వకుండా. ఎందుకంటే ఇది వచ్చేసి గ్లాసు గాజుది. ఇది మై గాడ్, ప్యాకింగ్ ఇబ్బంది. సో మనం ఆయిల్ వేసుకోవడానికి ఇలా అనుకోండి. సో ఇది కూడా కొంచెం ఆఫర్లో ఉంది, తక్కువగా ఉన్నప్పుడు తీసుకున్నాను. మరి ఎక్కువ ఆఫర్లు ఉన్నప్పుడు ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు తీసుకోను. అండ్ ఇది వచ్చేసి బ్రషెస్ అనమాట. సో లాస్ట్ టైం నేను తీసుకున్నాను. లాస్ట్ టైం తీసుకుంటే మాకు బాగా నచ్చినాయి. ఎందుకంటే ఇది బ్రషెస్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మనకి వేరే బ్రష్లు కొంచెం హార్డ్గా ఉంటాయి కదా. సో చాలా నచ్చినాయి అనమాట. చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఆర్డర్ తీసుకున్నాను సెకండ్ టైము. సో తక్కువ. ఇది కూడా వచ్చేసి 6 dirhams. అది కూడా ఆఫర్లో, లేకపోతే 10 dirhams అలా ఉంటుంది. 10 or 8 dirhams ఉంటుంది. సో నేను తీసుకున్నప్పుడు అయితే కనుక 5-6 dirhams ఉంది. అండ్ ఇది నేను చాలా తీసుకున్నాను, 2-3 తీసుకున్నాను కానీ మా పిల్లలు మాత్రం ఉండనివ్వరు దీన్ని. ఇది వచ్చి మనం బ్యాటరీస్ వేసుకోవాలి, అప్పుడే వర్క్ అవుతుంది అనమాట. ఇది మనకి ఛార్జింగ్ ఏం లేదు, జస్ట్ బ్యాటరీస్ వేసుకుంటే కాఫీ. వావ్, ఇది కూడా నాకు చాలా నచ్చినాయి. సో చాలా నచ్చి చాలాసార్లు రేటింగ్ చేసి అప్పుడు తీసుకున్నాను. వావ్, చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి. సో ఇది మనం ఇయర్ రింగ్స్కైనా సో దేనికైనా కూడా వేసుకోవచ్చు. మనం డ్రెస్సులకు కూడా డెకరేట్ చేసుకోవచ్చు, ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. సో దేనికైనా వేసుకోవచ్చు. చాలా ముద్దుగా బాగున్నాయి. సో వెళ్ళిపోవాలి ఇక్కడ.
అండ్ ఇది వచ్చేసి మనకి ఇవి హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటాం కదా, సో నేనేమన్నా మేక్ చేద్దాం అనేసి ప్లెయిన్గా తీసుకున్నాను. అదేంటమ్మా, ఓ లైటా, ఇది వచ్చేసి లైట్ అనుకుంటా. నీకు ముందే చెప్పానా ఈగో నా చుట్టూ వైఫైలా ఉంటుందని. ఇవి ట్యూబ్ లైట్స్ ఉంటాయి కదా మనకి, లైక్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. నాకు కిచెన్లో పెడదామనేసి తీసుకున్నాను. మనకి ఏమన్నా వీడియోస్లోకైనా I don't know how to 2000 years later. ఇక్కడ ఉందన్నమాట. మనకి 3 షేడ్స్ ఉంటాయి, వార్ము, వైట్ అలా ఉంటాయి కదా. సో 1 2 ఇలా మనకి కావాల్సిన లైటింగ్ పెట్టుకోవచ్చు. సో ఎంతో డిఫరెన్స్ ఉందా మనకి వీడియోకి. కొంచెం తేడాగా తెలుస్తుంది అనుకుంటున్నాను. ఓకే, కిచెన్లోకి యూస్ అయ్యింది. మనకి మ్యాగ్నెట్స్ కూడా ఇచ్చారు, సో మనం ఇక్కడ స్టిక్ చేసి ఇలా పైన పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఈ ప్యాకెట్లో ఇది లాస్ట్ వన్. నాకు డిఐవై చేయాలని చాలా ఇష్టం అనమాట. సో డిఐవైస్ చేయడానికి మనకి ఏదన్నా రింగ్స్ చైన్ అవి మేక్ చేయడానికి, సో కట్టర్ కాదు, మనం రౌండ్గా వైర్ చేయడానికి అనమాట ఈ టూలు. సో ఇవి మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్డర్ చేసింది ఈ ప్యాకెట్లో. సో దీనిలో ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు ఇంత పెద్ద ప్యాకేజ్లో ఏముందో చూద్దాం. ఇది వచ్చేసి కిచెన్కి, ఇంకా వేరే థింగ్స్ ఏం లేవు నాకు తెలిసి, అన్ని కిచెన్వే అనుకుంటున్నాను. అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా బాక్సెసే. ఫస్ట్ అన్ని బయట తీసేద్దాం. ఇవన్నీ మనకి చాలా కుక్కు పెట్టేసినట్టున్నారు బాక్సెస్. నేను ఎవరిని రాధిక, మెయిన్ క్యాండిడేట్నా నేను, లేకుంటే సైడ్ క్యాండిడేట్నా? మై ఫేవరెట్. సో ఇది వచ్చేసి బాక్సెస్ అనమాట, లంచ్ బాక్సెస్. ప్యాకింగ్ తీయడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది. లంచ్ బాక్స్. సో అంటే పిల్లల కోసం కాదు, సో మా వారికి ఇన్ని సంవత్సరాల్లో కనుక నేనైతే ఎప్పుడు లంచ్ బాక్స్ కట్టలేదు. సో ఇప్పుడు పెట్టాల్సిన అవసరం వచ్చిందనమాట. సో అందుకనే నేను మంచిగా బాక్స్లో ఆర్డర్ చేశాను అనమాట. సో చాలా నచ్చినాయి, అండ్ అవి కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి మరి ఎందుకనో కానీ. సో లోపల ఎలా ఉందో చూద్దాం. ఇవి బాక్సెస్ వచ్చేసి ఒక్కొక్కటి లైక్ 3 కలిపేసి 45 dirhams అలా పడినట్టున్నాయి. సో లోపల ఇలా ఉన్నాయి ఇవి. మనకి బౌల్ సపరేట్గా, మనకు కావాలంటే ఇలా కూడా పట్టుకోవచ్చు అనమాట. క్యూట్గా బాగున్నాయి కదా. 3 బాక్సెస్ అనమాట. అండ్ ఈ బాక్స్ మనకి బ్యాగ్ కూడా ఇచ్చారు. ఈ మొత్తం సెట్ తీసుకున్నాను కదా, సో మనకి ఈ బాక్స్ పెట్టుకోనికి 1 బ్యాగ్ కూడా ఇచ్చారనమాట. సో ఇలా పెట్టేసుకోవడమే. సో ఇదన్నమాట సెట్, బాగుంది కదా. సో ఆఫీసెస్కి ఇలా మనకి పెడితే బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి, వాళ్ళు క్యారీ చేయడానికి బాగుంటాయి అన్నమాట. సో ఈ విధంగా. అండ్ మనకి దీంతో ఒక చిన్న పౌచ్లో చాప్ స్టిక్స్ మనమైతే యూజ్ చేయమనుకోండి, చాప్ స్టిక్స్ వచ్చినాయి. అండ్ ఒక స్పూన్ కూడా ఇచ్చారనమాట. స్టీల్ అవి మెటల్లో కానీ స్టీల్ చాప్ స్టిక్స్ ఫస్ట్ టైం చూడడం. చిన్న పౌచ్ కూడా ఇచ్చారు, బాగుంది, క్యూట్గా ఉంది. బాక్స్లో లంచ్ పెట్టి పంపించాలి ఆఫీస్కి. ఇక్కడ చూడండి, మనకి ఇది పెట్టుకోనికి ఇక్కడ చిన్న పౌచ్ లాగా ఇచ్చారనమాట. ఈ స్పూన్స్ క్యారీ చేయడానికి లోపల పెట్టకుండా. మా బేబీ వెయిట్ చేస్తుంది అక్కడ. నేను తీసినవి అన్నీ కనుక అక్కడ పాస్ చేయాలి, అవన్నీ చెక్ చేసేయాలన్నమాట. మళ్ళీ వచ్చినాయి అవి. ఇవి కూడా సేమ్ డెకరేటివ్ ఐటమ్స్. ఇందాక చూపించాను కదా, సో అవి ఇవి వచ్చేసి ఫ్రూట్స్ అనమాట. సో నాకు ఇలా చిన్న చిన్న ఐటమ్స్ చాలా చాలా నచ్చుతాయి ఎందుకనో కానీ. కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉన్నాయి. 5 dirhams 6 dirhams పడినాయి అనమాట. 20 pieces వచ్చేసి. సో బాగున్నాయి.
అండ్ ఇది కూడా సమ్ టైప్ ఆఫ్ టూల్. అండ్ ఇందాక మీకు చూపించాను కదా, ఇవి కూడా మనకి హెడ్ బ్యాండ్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనం ఏదైనా డ్రెస్సు చిరిగిపోతే స్టిచ్చింగ్ చేస్తాం కదా, సో స్టిచ్చింగ్ పని లేకుండా ఇది టేప్ టైప్లో ఉంటుందన్నమాట. ఇది పెట్టేసేస్తే మనం ఐరన్ చేసేస్తే కనుక మనకి స్టిచ్చింగ్ అనేది చిరగడం అనేది కనిపిస్తుంది అనమాట. సేమ్ లైక్ స్టిచ్చింగ్, మనం కుట్టే పని లేకుండా దారంతో ఈ టేప్ స్టిక్ చేసేదంట. సో ట్రై చేద్దాం ఒకసారి అనేసి తీసుకున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి లైక్ రా మెటీరియల్స్ అనమాట. నేను ఏమన్నా డిఐవై చేద్దాం అనేసి తీసుకున్నాను. ఇవి కూడా సమ్ బీడ్స్, ఇవి కూడా బీడ్స్. పిచ్చి నాకు డిఐవై అంటే. ఇవి వచ్చేసి చైన్ అనమాట. మనకి సిల్వర్ది చైన్ తీసుకున్నాను. ఇవి వచ్చి బీడ్స్. అండ్ ఇది మా బేబీ ఫేవరెట్, అడిగిందని తీసుకున్నాను. కీ చైన్ చూడండి రెడీ. ఇప్పుడు ఇది ఎగ్గు పెట్టింది. 1 2 3 1 2 3 ఎగ్ పెట్టింది కావాలనుకున్నా. క్యూట్ చైన్ బాగుంది. ఇదొకటి నాకు బాగా నచ్చింది అనమాట. సో పిల్లలకి ఏమన్నా టిఫిన్ బాక్స్లో, పిల్లలకైనా మనం ఏమైనా టిఫిన్ బాక్స్లో మనం చట్నీస్ కానీ సాసెస్ కానీ ఏమన్నా వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. సో అందుకని ఇవి తీసుకున్నాను అనమాట. సో బాగా నచ్చినాయి. ఇవి వచ్చేసి కొంచెం ఎక్కువ కాస్టే ఉన్నాయి. 6 పీసెస్ వచ్చేసి నియర్లీ 15 or 20 dirhams పడినాయి అనమాట. ప్లాస్టిక్వి తీసుకుందాం అనుకున్నాను కానీ అవి తక్కువ ఉన్నాయి. కానీ సరే ఇవైతే మనకి లైఫ్ లాంగ్ ఉంటాయి అనే ఉద్దేశంతో స్టీల్ అనుకున్నాను. కానీ సమ్ స్టీల్ అయితే లేదు, కొంచెం మనకి అల్యూమినియం టైప్లో ఉన్నాయి అనమాట. అండ్ లిడ్ కూడా వచ్చినాయి. సో పిల్లలకి ఏదన్నా చట్నీస్ కానీ సాసెస్ ఏమన్నా వేయాలంటే స్కూల్స్ లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్లకి చాలా యూస్ఫుల్ అనమాట. మనకి క్యాప్ వచ్చేసి లిడ్ వచ్చేసి ప్లాస్టిక్ టైప్లో ఇచ్చారనమాట. సో నో లీకేజ్. బాగున్నాయి కదా. సో క్యూట్గా బాగున్నాయి స్మాల్ బాక్సెస్. నేను ఎప్పుడు దోశలు ఇడ్లీలు మనం ఎక్కువ తింటాం కదా, నాకు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి చట్నీ ఎక్కడ వేయాలో తెలియక నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను లంచ్ బాక్స్లోకి దోశలు ఇడ్లీలు. సో దానికోసం అనేసి ఇవి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ పిల్లలకి రోజు దోశలు ఇడ్లీలే. షూస్ అవి పెట్టుకోవడానికి అంటే మనకి సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఆఫర్ ఉంటాయి అన్నమాట మనకి యాప్లో. సో చాలా తక్కువ, లైక్ 1 dirhamకో ఎంతో 50 pilsకి వచ్చేసి నాకు 6 pieces. సో అందుకనే తీసుకున్నాను. మనం షూస్ ఇలా పెట్టేసుకొని మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఏమైనా యూస్ చేయని ఉంటాయి కదా, సో అలా అయినా లేకపోతే మనం షూ ర్యాక్లో అయినా కూడా ఇలా పెట్టేసుకుంటే మనకి డస్ట్ పడకుండా ఉంటాయి కదా. సో తక్కువలో ఉన్నవన్నీ తీసుకున్నాను. నాకు అంత యూజ్ లేదు, కానీ కాకపోతే ఏమన్నా ఎక్స్ట్రా షూస్ ఉంటాయి కదా మనం యూజ్ చేయని, సో పెట్టేసుకోవచ్చు మనం ఎక్కువ దుమ్మ పడిపోకుండా. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్, చూపిస్తాను కదా. బిగిన్ పెరల్స్. సో ఇది వచ్చేసి మనకి స్వింగ్ పెరల్ మిషన్ అనమాట. నేను ఎప్పటి నుంచో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది నాకు కొనాలనేసి. కాకపోతే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉందని తీసుకోలేదు. బట్ నేను చెప్పాను కదా తక్కువలో ఉన్నప్పుడు కొంచెం ప్రైస్ తగ్గుతుంది. డైలీ చెక్ చేస్తూ ఉంటాను కార్టు, కొంచెం తక్కువ ఉన్నప్పుడు తీసుకుంటాను అనమాట. చూడండి మన మిషన్ వచ్చేస్తుంది బయటకి. లోపల టూల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇవి దీనిలో పెట్టేసి ఇచ్చారు డ్యామేజ్ అవ్వకుండా. వావ్ సో క్యూట్. ఇది చక్కగా మనం స్టాబ్లర్ చేసుకుంటాం కదా, సో అలాగే ఇవి పెరల్స్ స్వింగ్ అనమాట. సో ఇప్పుడు మనకి నెట్ క్లాత్స్కి చాలా వస్తాయి కదా, సో మనం డ్రెస్సెస్కైనా షూస్కైనా కర్టన్స్కైనా. సో ఇప్పుడు ఈ మధ్య షూస్ కూడా పెరల్స్ వస్తున్నాయి. సో చాలా ఈజీగా చేసేయచ్చు. మనకి దీనిలో పెరల్స్ బాక్స్ కూడా వచ్చిందనమాట. మనం కావాలంటే కలర్స్ కూడా తీసుకోవచ్చు. నేను వచ్చేసి వైట్ తీసుకున్నాను. మనకి సైజెస్ ఉన్నాయి అనమాట. 2mm, 4mm, 8mm అలా 2 to 8 వరకు ఉన్నట్లున్నాయి, 10mm వరకు. అండ్ ఇవి వచ్చేసి మనకి కింద లాక్ అనమాట. వీటిని రివెన్స్ ఏదో అంటున్నారు దీన్నేమో. సో మనకు వెనకాల లాక్ చేయడానికి. సో ఇదొకటి ట్రై చేద్దాం. అప్పుడు మనకి ఎంత ఎంఎం కావాలంటే అంత ఎంఎం ఇవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇచ్చారు. అండ్ ఒక టూల్ కూడా ఇచ్చారనమాట, మనం లైక్ సైజ్ చేసుకోవడానికి. అండ్ మనకి చిన్న ఇవి ఇచ్చారు, ఇవి వేసుకోవడానికి. సో ఇది మనకి రేవెంట్ ఉంది కదా, ఇది మనం చాలా స్మాల్గా ఉన్నాయి ఇవి, దీనిలో వేసుకోవాలి.
డౌన్ వేసుకోవాలి. అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న పేరలు వచ్చేసి, సో ఇది మనం ఇక్కడ పైన పేరలు పెట్టుకోవాలి. సో జస్ట్ మనం ఎక్కడ చేయాలనుకుంటున్నామో అక్కడ ఇది మనం నొక్కేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, మనకి ఇక్కడ పెరల్ అనేది సెట్ అయిపోయింది. సో బ్యాక్ సైడ్ ఇది మనకి లాక్ చేస్తుంది అనమాట పెరల్ని. సో ఈ విధంగా మనం ఏదైనా డ్రెస్సెస్ కానీ, మెయిన్లీ చిన్నపిల్లల డ్రెస్కి, ఫ్రాక్స్కి ఇలా వేసుకుంటే బాగుంటాయి కదా. సో ఎప్పటి నుంచో కోరిక ఇది తీసుకోవాలనేసి ఎలా అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాటిలన్నీ దీంతో నేను చక్కగా మంచిగా బ్యూటిఫుల్గా డ్రెస్సెస్ తయారు చేస్తాను. సో చాలా చాలా ఉన్నాయి అనమాట సైజెస్. ఇబ్బందిగా ఉంటుంది కదా, సో అందుకని ఇది పికింగ్ ఇది ఇచ్చారనమాట. ఈ బుడ్డి పెరల్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. ఐ లవ్ ఇట్. సో ఈ మొత్తం సెట్ వేరే వెబ్సైట్లో చెక్ చేశాను కానీ అన్నిట్లో చాలా ఎక్కువ ప్రైజే ఉంది. సో ఇది కనుక నాకు కేవలం 34 dirhamsకి నేను బై చేశాను అనమాట విత్ పెరల్స్తో. చూడండి మనకి ఎన్ని వచ్చినాయో ఇవి. జస్ట్ నేను చెప్పినట్టుగా కార్ట్లోకి యాడ్ చేయండి ఫస్ట్, తర్వాత మనకి కొంచెం ప్రైస్ ఒక్కొక్కసారి తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి కదా. సో తగ్గినప్పుడు వెంటనే నేను ఆర్డర్ చేస్తాను అనమాట. సో ఆ విధంగా నాకు కేవలం 35 dirhamsకే వచ్చిందనమాట ఇది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం మనం దీనిలో ఏమో. సో పెరల్ది నాకు చాలా చాలా ఏమంటారు ఫుల్గా సంతోషంగా ఉంది అది వచ్చేసరికి. ఓ యా, ఇది వచ్చేసి ఎగ్స్ అనమాట. ఎగ్స్ పెట్టుకోనికి మనము 30 eggs ఇక్కడ 10 30 eggs పెట్టుకోవచ్చు. సో దీనిలో స్పెషల్ ఏంటంటే మనం ఎగ్స్ పెట్టుకున్న తర్వాత ఈ ర్యాక్ ఇది ఎంటీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం మళ్ళీ వేరేది లేపకుండా మళ్ళీ ఇది పైకి లేపి కిందవి తీయకుండా సో ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది అనమాట. మనం ఇక్కడ ఎగ్స్ పెట్టేస్తాం కదా, సో లాస్ట్ 1 egg తీసేసరికి ఇది ఎంటీ అయిపోయేసరికి ఇది పైకి వెళ్ళిపోతుంది. సో అలాగే ఇది కూడా ఇట్లా పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో చాలా బాగుంది. మనం ఇలా చక్కగా ఫ్రిడ్జ్లో కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. డోర్ సైడ్లో చాలా తక్కువ స్పేస్లో మనం 30 eggs స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట, ఇది కూడా బాగా నచ్చింది. సో నేను వచ్చేసి ఎగ్స్ కొంచెం ఎక్కువగా 30 box వేసుకుంటాను కదా, సో అందుకని అది తీసుకున్నాను. అండ్ ఇది కూడా ఫేవరెట్, ఎప్పటి నుంచో చూస్తున్నాను దీన్ని తీసుకుందాం అనేసి. సో అందరూ చూసే ఉంటారు వీడియోస్లో. సో నాకైతే కనుక ఇప్పటికి వచ్చింది ఇది. టెమో యాప్లో ఆర్డర్ చేశాను అనమాట. సో చాలా చాలా తక్కువ. ఇది కూడా మీరు ఏ వెబ్సైట్లో చూసినా కూడా చాలా చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. లైక్ 1 dirham 100 dirhams అలా ఉంటుంది. కానీ ఇది నేను కేవలం 35 dirhamsకే ఆర్డర్ చేశాను టెమోలో. సో ఇది రోలింగ్ అనమాట. మనం దీనిలో ఏమైనా కూడా వేసుకోవచ్చు. దీనిలో మనం అన్ని రకాల పప్పులు, రైస్ కన్నా కూడా మనకి పప్పు అవన్నీ ఉంటాయి కదా, సో అది చాలా చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మనం కావాల్సినవన్నీ కూడా సపరేట్ అనమాట. ఇవి చేసుకోవచ్చు. ఇక్కడ మనం పురుగులు పట్టకుండా మనం ఏదైనా స్పైసెస్ అవి వేసుకోవడానికి అనమాట ఇది ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఇది బౌల్ అనమాట. మనం ఏది కావాలంటే అది టర్న్ చేసి ఇది ప్రెస్ చేస్తే మనకి కిందకు వస్తాయి. సో ఈ బౌల్లోంచి పిక్ చేసుకోవచ్చు. రెడీ చేసి చూపిస్తాను మీకు, అన్ని పప్పులు పోసేసి చూపిస్తాను. చూడండి భలే క్యూట్గా ఉంది ఇదైతే కనుక. ఇప్పుడు నేను జనరల్గా రోజువారీ ఎక్కువగా ఏమేమి పప్పులు వాడతానో అవి వేస్తున్నాను. ఇవి వచ్చేసి పెసలు, ఇవి నేను మొలకలు కడతాను. అలాగే ఒక్కొక్కసారి పప్పు కూర కూడా వండుతాను అనమాట. అలాగే ఇది వచ్చేసి శనగపప్పు అనమాట. శనగపప్పు కూడా ఎక్కువగా నేను పప్పు కూర ఒక్కొక్కసారి వండుతూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, హోల్ది అనమాట. ఇది కూడా నేను అంటే డైలీ నేనైతే కనుక పప్పు కూర వండుతాను అనమాట. సో రోజు బోరు కట్టకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క పప్పుతో వండుతాను. అండ్ ఈ శనగలు వచ్చేసి నేను మొలకలు కడతాను కదా, ఆ మొలకల్లో ఎక్కడన్నా కొంచెం లైట్గా వేస్తాను అనమాట. అండ్ పెసరపప్పు అలాగే మినపప్పు అనమాట. పెసరపప్పు కూడా కర్రీ వండుతాను. కందిపప్పు వచ్చేసి నేను కొంచెం తక్కువ వాడతాను. సో అందుకని చాలా ఎప్పుడన్నా కానీ తినాలనిపిస్తే తీసుకుంటాను, ఎక్కువగా వాడను. అండ్ అలాగే ఇక్కడ మధ్యలో వచ్చేసి కొన్ని స్పైసెస్, స్టార్ అనేసి కూడా పెట్టుకోవచ్చు, కానీ ప్రజెంట్ నాకు లేదనమాట. అండ్ దాల్చిన చెక్కను కొంచెం లవంగాయలు వేసాను. మనకి ఆ ఘాటుకి పురుగులు పట్టుకుండా ఉంటాయి అని అంటారు కదా, సో అందుకనే వేసాను అనమాట. చూడండి ఇది నొక్కితే మనకి చక్కగా పప్పు కిందకి దిగిపోతుందో. ఇలా మనం చిన్న చిన్న గ్రెయిన్స్ అయితే కనుక త్వరగా వచ్చేస్తాయి. కొంచెం పెద్ద అయితే హోల్ అనేది కొంచెం ఉంటుంది, కానీ మనకి ఇవి త్వరగా వస్తాయి అనమాట.
అండ్ చూడండి మా బేబీ ఆడేస్తుంది అనమాట దాంతో, చాలా నచ్చేసిందంట. అది నొక్కుతా ఉంటుంది కానీ మనకు కొంచెం గట్టిగా లోపలికి నొక్కాల్సి వస్తుంది. పిల్ల ఒకటే అనమాట, బలం సరిపోవట్లేదు నొక్కడానికి. ఇంకా నేను కూడా హెల్ప్ చేశాను. ఇదిగోండి పప్పు తీసిందనమాట. మనం కిచెన్లో పెట్టుకుంటే కూడా మనకి చూడడానికి చాలా అందంగా ఉంటుంది కిచెన్లో. చూసారు కదండి, ఇదైతే కనుక నాకు చాలా చాలా నచ్చేసింది. మనం ఒక్కొక్కటి ఒక డబ్బాలో వేసుకుని కిచెన్ అంతా పెట్టేసుకుంటాం కదా సెల్ఫ్లలో. సో అలా కాకుండా సింపుల్గా మనం చాలా తక్కువ ప్లేస్ ఆక్యుపై అయ్యింది అనమాట. కిచెన్లో మనకి చాలా ప్లేసెస్ సేవ్ అయ్యింది. ప్రతి డబ్బా అలా పెట్టుకుని ఒక్కొక్కటి ఎక్కడ ఉందా అని ఎత్తుకునే పని లేకుండా, సో అన్నీ మనకు కావాల్సినవి డైలీ మనం యూజ్ చేసుకునేవన్నీ కూడా దీనిలో పెట్టేసుకుంటే అక్కడ ఎక్కడెక్కడ ఎత్తుకుని టైం వేస్ట్ చేసుకోకుండా మనకి చాలా చాలా టైం సేవ్ అవుతుంది. అలాగే కిచెన్లో ప్లేస్ కూడా సేవ్ అవుతుంది అనమాట. సో ఎవరికన్నా కావాలంటే కనుక వెంటనే తెమూలో ఆర్డర్ చేసేయండి, చాలా చాలా తక్కువ ప్రైస్కి. సో చూసారు కదా, ఇంత షాపింగ్ చేశాను అనమాట నేను. సో మోస్ట్లీ అన్ని కిచెన్లోకి యూజ్ అయ్యాయి. లంచ్ బాక్స్ కానివ్వండి, ఇది కానివ్వండి, అండ్ ఎగ్స్ ట్రే అన్నీ నాకు చాలా నచ్చి చాలాసేపు చాలా రోజులు వెయిటింగ్ చేసి మరీ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ మనకి కిచెన్లో ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాము. చూడండి, ఇదైతే కనుక ఆయిల్. సో నేను కొంచెం షాప్ నుంచి తీసుకొచ్చిన డబ్బాల్లోనే వాడేస్తూ ఉంటాను అనమాట. సో జనరల్గా 1 లీటర్ అవి తీసుకొస్తాను కదా. సో ఇది మనకి చూడడానికి కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే మనకి కొంచెం ఐడియా ఉంటుంది ఎంత ఆయిల్ వేస్తున్నాను అనేది మనకు కనిపిస్తుంది కదా బయటికి. అండ్ నేనైతే కనుక ఇక్కడ కారంగా పచ్చిమిరపకాయ దోసకాయతో పచ్చడి చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పప్పు. ఈరోజు వచ్చేసి నేను పెసరపప్పు వండుతున్నాను అనమాట. చూడండి, ఇలా చక్కగా నాకు చూడడానికి కూడా కొంచెం ఫన్నీగా, కొంచెం ఇంట్రెస్టింగ్గా అలా ఉందనమాట. అండ్ చూడడానికి కూడా ఎంత బాగుందో చూడండి. ఇలా నేను కిచెన్లో నేను మిక్సీ పక్కన పెట్టేసుకున్నాను. సో చూడడానికి బాగుంది. నా మిక్సీ అండ్ ఇది కూడా 2 వైట్ సేమ్ అయింది, మ్యాచింగ్ అయింది. అండ్ పప్పు కర్రీ అయితే కనుక వేడివేడిగా రెడీ అయిపోయింది. మంచిగా తాలింపు వేసేసాను ఆకుకూర వేసేసి. అండ్ ఇప్పుడు మనం లంచ్ బాక్స్ ఎలా ఉందో చూద్దామా. లంచ్ బాక్స్కి వచ్చేసి నేను ఈరోజు ఒక బాక్స్లో బీన్స్ కర్రీ అనమాట. సో వేడిగా పొగలైతే వస్తుంది కర్రీ. చూడండి, చక్కగా బాక్స్ చూడడానికి కూడా బాగుంది. మనం పట్టుకోనికి బయటకి వేడేం లేకుండా మనకి చక్కగా ఉందన్నమాట. సో స్టీల్ బాక్స్ అయితే మనం పట్టుకుంటే బాగా కాలిపోతాయి కదా. అండ్ ఇక్కడ చూడండి, చక్కగా క్యాప్ చూడడానికి కూడా క్యూట్గా ఉన్నాయన్నమాట. మనకి ఇక్కడ వేడిగా ఏమైనా ఉంటే ఇది మనం ఇలా ఓపెన్ చేసుకోవచ్చు, పైకి లాగితే వచ్చేస్తుంది అనమాట. సో ఏదన్నా బాగా వేడిగా పెట్టుతే కనుక ఇలా పెట్టేసుకుంటే మనకి మరి నీరు ఆవిరి పట్టేస్తుంది కదా. సో అలా కాకుండా అండ్ క్యారీ చేయడానికి కూడా చాలా క్యూట్గా ఉంది. అండ్ నెక్స్ట్ బాక్స్లో వచ్చేసి ఇప్పుడు నేను పచ్చడి చేశాను కదా, సో అది పెడుతున్నాను. దోసకాయ పచ్చడి అయితే కనుక కొంచెం మంటగా పుల్లగా చాలా బాగుంది. చూస్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పటికి కూడా. బాక్సులు అలాగే పచ్చడి మీకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఒకసారి. అండ్ చూసారు కదా, పచ్చడి కూడా బాక్స్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట. కావాలంటే మనం కావాల్సిన సైజు 3 సేమ్ సైజ్ తీసుకోవచ్చు. అండ్ మనకి సెట్ తీసుకుంటే కనుక ఒకటి పెద్ద సైజ్ వస్తుంది అనమాట. విడిగా కొనుక్కుంటే మనకు కావాల్సిన సైజ్ తీసుకోవచ్చు. యాక్చువల్గా ఇది రైస్ది అనమాట, అందుకే కొంచెం పెద్దగా ఉంది చూసారా. కానీ నేను అయితే కనుక రైస్ పెట్టట్లేదు, దీనిలో పప్పు వేస్తున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసి రైస్ తినరు అనమాట. సో అందుకని నేను ఇలా పచ్చడి అండ్ కర్రీ అలాగే 2 కర్రీలు పెట్టేశాను పప్పు వేసేసి. కొన్ని బ్యాగ్స్ అయితే కనుక కొంచెం మనకి వెడల్పుగా ఉంటాయి కదా, కానీ ఇది మాత్రం ఇలా హైట్గా ఇచ్చారనమాట. మనకి క్యారేజ్ టైప్లో ఉందన్నమాట. చిన్నప్పుడైతే కనుక క్యారేజ్లు మనకి స్టీల్ క్యారేజ్లు ఉంటాయి కదా. సో కావాలంటే ఇప్పటికి కూడా ఉన్నాయి అనుకోండి. కానీ ఇప్పుడు ఈ మధ్య అయితే కనుక ఆఫీసులకి ఎవరు తీసుకెళ్తున్నారు అలాంటివి. అండ్ నేనైతే కనుక ఒక చపాతీ చేస్తున్నాను, మల్టీగ్రెయిన్ చపాతీ పిండితో. సో ఎందుకంటే మా వారు వచ్చేసి రైస్ తినరు అనమాట. సో చపాతీ అండ్ ఒకటే తింటారు. సో చపాతీ అయితే కనుక వేడిగా రెడీ చేస్తున్నాను. ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ది, అందుకే కొంచెం ఎల్లో కలర్లో ఉంది. దీనిలో గోధుమలు, మొక్కజొన్నలు అలా అన్ని రకరకాల, జీలకర్ర కూడా ఉంటుంది, పసుపు కూడా, అన్ని రకాలు కలిపేసి మనకి పిండి ఉంటుంది అనమాట. అండ్ కొంచెం చల్లారిపోకుండా ఇలా నేను అల్యూమినియం ఫాయిల్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ కూడా నాకు చాలా చాలా యూజ్ అయినాయి. టిఫిన్ బాక్స్ అయినా అండ్ పప్పు వేసుకున్నది అండ్ చాలా యూజ్. అండ్ చూడడానికి కూడా చాలా బాగున్నాయి. ఇంట్లో నేను ఆర్గనైజ్ చేసుకుంటే మనకి వచ్చిన వాళ్ళకి చాలా లుక్ అనేది బాగుంటుందన్నమాట. సో చూడండి, మనకి చపాతీ కూడా ఇలా నేను పొట్లం కట్టినట్టు కట్టేసాను అనమాట, ర్యాప్ చేసాను. అలాగే స్పూన్స్ పెట్టుకోవడానికి మనకి చిన్నగా క్యూట్ పౌచ్ ఇచ్చారు కదా. సో దానిలో కూడా 3 స్పూన్లు పెట్టేసాను అనమాట. స్పూన్ పౌచ్ కూడా మనకి కొంచెం షేప్ ఇచ్చారు చూడండి. ఒక సైడ్ కొంచెం లావుగా అండ్ మనకి ఇక్కడ సన్నగా ఉందనమాట, చక్కగా పౌచ్లోకి సరిపడేలాగా. అండ్ మనకి కొంచెం నాకు ఇబ్బంది ఏమొచ్చిందంటే, నేను రైస్ పెట్టట్లేదు, చపాతీ పెడుతున్నాను కదా, ఎక్కువగా స్పేస్ లేదనమాట. అండ్ పైన కొంచెం మనకి వెడల్పుగా ఎత్తుగా ఉందనుకోండి. సో దానిలో పెట్టేసి ఇంకా పెట్టేసాను అనమాట. సో ఎలాగో ఒక చపాతీనే కాబట్టి చక్కగా ఫిట్ అయిపోయింది. చూడండి, మనకి లంచ్ బాక్స్ అయితే కనుక రెడీ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను చిన్న బౌల్స్ తీసుకున్నాను కదా, గిన్నె లాంటివి. సో అవి ఎలా యూస్ చేశానో చూడండి. అండ్ అన్నట్టుగానే నేనైతే కనుక ఈరోజు కంపల్సరీగా పిల్లలకి దోశ రెడీ చేశాను అనమాట. ఎందుకంటే నేను చట్నీ కోసం బౌల్స్ ఎట్లాగో తీసుకున్నాను కాబట్టి
చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చిన్నగానే ఉన్నాయి. నేను ఇంకొంచెం పెద్దగా ఉంటాయేమో అనుకున్నాను, కానీ మనకి చట్నీ లాగా ఎలాగో సాసెస్ అనేవి ఉన్నాయి అనమాట. సాస్లు అంటే వేసుకోరు కాబట్టి ఇలా చట్నీలు అంటే కొంచెం చిన్నవే అనిపిస్తుంది. కానీ పిల్లలకే కాబట్టి వాళ్ళు ఎక్కువగా తినరు కాబట్టి వాళ్ళ మట్టుకైతే కనుక సరిపోతుంది. మనం తీసుకోవాలంటే కనుక కొంచెం తక్కువ అనిపించిద్దేమో. పిల్లలు ఎలాగో తక్కువ చట్నీ తింటారు కాబట్టి వాళ్ళకైతే కనుక క్యూట్గా బాగుందనమాట. అండ్ బాక్స్లో కూడా చక్కగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ వీళ్ళకి 2 బ్రేక్స్ ఉంటాయి అనమాట, ఫ్రూట్స్కి అండ్ బ్రేక్ఫాస్ట్కి. అందుకే ఫ్రూట్ అండ్ బ్రేక్ఫాస్ట్ 2 కలిపేసి ఇలా చిన్న చిన్న బాక్స్లు అయితే కనుక ర్యాక్స్ ఇవి మన వాళ్ళు ఎక్కువగా 2-3 తీసుకెళ్లకుండా సరిపోతాయి అనమాట. అండ్ ఇది వచ్చేసి పింక్ది మా పాపకి పెట్టేశాను. వీళ్ళు బ్లూ వచ్చేసి అబ్బాయిలకి అనమాట. వీళ్ళకి ఎలాగో కలర్ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి అలా మ్యాచింగ్ చేసాను అనమాట. ఎలాగో మనకి రంగురంగులుగా ఉన్నాయి కదా డబ్బాలు, బాక్సుల్లోకి పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ మా బాబుకి వచ్చేసి కొంచెం 1 అవర్ ఎక్స్ట్రా అనమాట పాప కన్నా. సో అందుకని వాడికి కొంచెం రైస్ కూడా పెట్టాను అనమాట, సెకండ్ బ్రేక్లో తింటాడు అనేసి. తర్వాత వచ్చేసి ఎగ్స్ ట్రే, దాన్ని కూడా ఒకసారి చూద్దాము అది కూడా పనిచేస్తుందో లేదో. చూడండి, ఈ విధంగా నిన్ను 30 ఎగ్స్ అయితే కనుక ట్రే మొత్తం ఇక్కడ ఫిట్ అయిపోయింది నాకు. ఇప్పుడు ట్రై చేద్దాం ఆ విధంగా పైకి లేస్తుందో లేదో. వావ్, చూసారు కదా, మనం లాస్ట్ ఎగ్ తీసేసరికి ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోయింది అనమాట. ప్రతిసారి అలా పైకి లేపే పని లేకుండా. అలాగే ఫ్రిడ్జ్లో కూడా చక్కగా సెట్ అయింది, మనకి ఎక్కువగా ప్లేస్ కూడా ఆక్యుపై అవ్వదు. సో చూసారు కదా ఈరోజు మన వీడియో. ఈరోజు నేను తీసుకున్న ఐటమ్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నాకైతే కనుక అది పెరల్ మిషన్ ఒకటి నచ్చింది. అండ్ ఇది కిచెన్ ఆర్గనైజర్, ఇది చాలా బాగుందన్నమాట. రోజు కనుక పప్పు కర్రీ అది వండుతూ ఉంటాను. సో నాకు చాలా యూజ్, ఎందుకంటే అన్నీ ఎక్కడున్నాయో ఎత్తుకునే పని లేకుండా మనకు కావాల్సినవన్నీ కూడా అన్ని రకాల పప్పులు ఒకే చోట పెట్టుకుంటే, సో దీనిలో పప్పులనే కాదు మనకి ఏదైనా కూడా వేసుకోవచ్చు అనమాట. లైక్ నట్స్ వేసుకోవచ్చు, సెరల్స్ వేసుకోవచ్చు. సో పప్పు అయితే కనుక మనకి ఈజీగా హోల్డ్లోంచి కిందకు వస్తాయి కదా, స్మాల్ అయితే కనుక బాగుంటాయి అనమాట. సో కొంచెం ఎక్కువ చిన్న సైజులో అయితే మనకి త్వరగా డ్రాప్ అవుతాయి కిందకి. సో ఇది చాలా యూజ్ అయింది. అండ్ మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. సో ఇది ఈరోజు మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.